చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెరిగాయి. అవన్నీ మీ దగ్గర నుంచే వసూలు చేస్తున్నాడు చంద్రబాబు గారు. అర్థమవుతుందా? అది పాలకులకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి. చంద్రబాబు గారు నిన్న మొన్న చూసాం, అంగన్వాడీ ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తుంటే అర్ధరాత్రి లాఠీచార్జ్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లారు. మరి మహిళలకు ఎక్కడుంది గౌరవం? వాళ్ళు అడిగింది ఏమిటి? చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయండి సార్ అని అడిగారు. మా జీతాలు పెంచండి సార్ అని అడిగారు. అది కూడా అడగకూడదా మహిళలు? అది అడిగినందుకు వాళ్ళ మీద ఇంత దారుణంగా వ్యవహరించారు. మరి పాలకులకు మహిళల మీద చిత్తశుద్ధి ఉందా లేదా సమాజం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మహిళా దినోత్సవం. మహిళల్ని గౌరవించిన ఏకైక పార్టీ ఇందాక నా చెల్లి చెప్పినట్టు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మహిళల్ని నాయకురాళ్లుగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.